నమస్తే, నేను మీ సతీష్. రావాల్సిందే, హాజరు కావాల్సిందే. జగన్కు కోర్టు ఆదేశం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే అజిత్ సింగ్ నగర్లో గులకరాయి దాడి అది జరిగిందా, జరిపించుకున్నారా తెలియదు, కానీ ఆ దాడి జరిగినటువంటి ఘటనలో ఈ నెల 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే కొడాలి నాని, పేర్ని నాని, వీరితో పాటుగా ఈ దాడిలో మరీ గాయపడిన, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు గాయపడినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి. ఆయన కూడా కోర్టుకి హాజరు కావాల్సిందే అంటూ నిన్న విజయవాడ కోర్టు అయితే గనక ఒక సీరియస్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక న్యాయవాది నాగేశ్వరరావు, ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏదైతే ఈ గులకరాయి దాడి ఘటన అది మరి వాళ్ళు జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, ఎవరైనా కుట్రపూరితంగా చేశారా, లేకపోతే ఏ విధంగా జరిగింది అనేటువంటి తెలియదు. కానీ దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామానైతే కనుక ప్లే చేసింది. ప్రధానంగా చూస్తే ఆ దాడి జరిగినటువంటి సమయం నుంచి కూడా చూస్తే వెంటనే అసలు దాడి జరిగింది అన్న విషయం బయటకి రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఫోటోలు, ప్రచారం, ఏ రకమైనటువంటి ప్రచారం జరిగినాయి. అదేదో జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగినట్లుగా, ఆయన్ని చంపేయడానికి ఏదో పక్క దేశాల నుంచి ఎక్కడి నుంచో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వీళ్ళంతా కూడా రాష్ట్రంలోకి చొరబడి మరి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి ఆయన్ని ఏదో చంపేయాలి అని చెప్పి చూసినట్లుగా దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే కాక అసలు దాడి జరిగినటువంటి 5 నుంచి 10 నిమిషాల గ్యాప్లోనే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ దాడి పైన చంద్రబాబు నాయుడు గారు, అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలే ఈ దాడి జరిపించారు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి ప్లకార్డులు కూడా వెలిసిపోయినాయి. మొత్తం అవన్నీ కూడా దర్శనమిచ్చినాయి. ఆ ప్లకార్డులు పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. ఏమి అంటే, ఈ దాడిని చంద్రబాబు నాయుడు గారే చేయించారు, చంద్రబాబు నాయుడు కుట్రతోటే జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకంగా హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాస్తవంగా ఏదైనా దాడి జరిగింది అని అంటే అది జరిగాక ఆ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కూడా సహజంగా ఒక చిన్న షాక్లో ఉంటాం. అరే సహజంగా చూడండి, మన ఇంట్లో ఎవరికైనా వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా అయింది అంటే మనమే షాక్లో ఉంటాం. దాని నుంచి తేరుకోవడానికి కూడా మనకు ఒక పావు గంట, అరగంట టైం పడుతుంది. కానీ అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి దాడి జరిగింది అని చెప్పి ఆ విషయం ఇంకా టీవీలో స్క్రోలింగ్స్, బ్రేకింగ్స్ కూడా రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్లకార్డులు పట్టేసుకున్నారు. ఆ ప్లకార్డులు క్రియేట్ చేయడానికైనా కూడా 1 గంట 2 గంటల టైం పడుతుంది కదా. కానీ అదేమిటో తెలియదు, యాదృచ్ఛికంగానో మరి లేకపోతే అది ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నట్లుగానో 10 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి ప్లకార్డులు దర్శనం ఇచ్చేసినాయి. అవి పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు, వాటిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవటాలు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారు, ఆయన చంపేయడానికి కుట్ర చేయించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచే చూసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోషల్ మీడియానో కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మరి ఇంకొక అడుగు ముందుకేసి ప్రెస్ మీట్లు పెట్టి గంటకోసారి అన్నట్లుగా ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చేయించారు, చంద్రబాబు నాయుడు గారు కుట్రతోటే ఈ దాడి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇదితోటే దాడి జరిగింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరును కూడా మనం చూడాలి. ముఖ్యంగా చూస్తే వేముల సతీష్ అనేటువంటి ఒక మైనర్ బాలుడు, అతని పైన సెక్షన్ ఏదైతే కనుక హత్యాయత్నం అనేటువంటి సెక్షన్ పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కేసులో ఇరికించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూస్తే వేముల దుర్గారావు అనేటువంటి వ్యక్తిని, అతన్ని కూడా ఈ కేసులో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి 4 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత విడిచిపెట్టారు. కానీ ఇంకో పక్కన ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆయన రిమాండ్ రిపోర్ట్, అంటే పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ని తయారు చేస్తారో దాంట్లో విజయవాడ కమిషనర్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఆ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఏ రకంగా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. షార్ప్ ఎడ్జ్డ్ స్టోన్ అని చెప్పేసి దాంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన కుట్రపూరితంగా ఆయన్ని హత్య చేయాలి అనేటువంటి ఆలోచనతోటే దాడి జరిపారు అని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా. ఇకపోతే దాన్ని పట్టుకుని, ఆ దాడి ఘటాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా 15 రోజుల పాటు అదొక స్టిక్కరు, మరి అదేమిటో ఆ స్టిక్కర్ కూడా రోజు రోజుకి ఇంచుకు ఇంచు పెరుగుతూ అదే స్టిక్కర్ని పెట్టుకుని దానిపైన ఏదో 3 కుట్లు పడ్డాయి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. మరి ఆ స్టిక్కర్ని పెట్టుకుని ఆయన ప్రచారాలకు తిరగటము, ఆ తర్వాత
ఈ రాయి ఇక్కడే ఎందుకు తగిలిందో తెలుసా, ఇక్కడ ఎందుకు తగలలేదో తెలుసా, ఇక్కడ ఎందుకు తగలలేదు తెలుసా, ఇక్కడ ఎందుకు తగలలేదు తెలుసా, ఇక్కడ ఎందుకు తగలలేదు తెలుసా, ఇక్కడ ఎందుకు తగలలేదు తెలుసా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదంతా కూడా ఏమిటి అంటే ఆ జరిగినటువంటి దాడి ఘటనని ప్రతిపక్షాల మీదకి నెట్టాలి, ప్రతిపక్షాల మీద ఈ బురద చిమ్మి మళ్ళీ దానివల్ల సానుభూతిని సంపాదించాలి, ఆ సానుభూతి కార్డుతోటి మళ్ళీ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయం మనం గతంలో కూడా చూసాం కదా. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైతే కోడికత్తి డ్రామా, ఆ కోడికత్తి డ్రామా చూసిన తర్వాత మళ్ళీ ప్రజలు ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి దాడులను ఇంకోటనో ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ రోజును కూడా చూసాం, ఏదైతే ఇక్కడ దాడి జరిగితే ఆ కోడికత్తి అనేటువంటిది ఇక్కడ గుచ్చుకుంటే దాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మంత్రి రోజా లాంటి వాళ్ళు కూడా ఏడుపులు పెడవొప్పులు, మా అన్నని చంపేయాలని చూశారు, మా నాయకుడిని చంపేయాలని చూశారు, మా నాయకుడి పైన హత్య యత్నం జరిగింది, మా నాయకుడి పైన దాడి జరిగింది, ఆ కత్తితోటి ఏకంగా పొడిచి చంపేద్దామని చూశారు అని చెప్పి గగ్గోలు పెట్టేశారు. అయితే ఆ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఒక ఇంత నమ్మేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ గులకరాయి దాడి ఘటన జరిగితే, గులకరాయి ఘటనలో ప్రజలు నమ్మలేదు. ఎందుకు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నాడు. మరి ఆయన చుట్టూ 5 అంచెల భద్రత ఉంటుంది, దాదాపు 2000 మంది పోలీసులు, నిఘా వ్యవస్థ, మొత్తం ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉంటే మరి అలాంటి సమయంలో దాడి జరుగుతుంది అనేటువంటిది ఆ ఇంటెలిజెన్స్ విభాగం ముందుగా పసిగట్టదా? పసిగట్టాలి కదా, వాళ్ళని పెట్టుకునేదే అందుకు కదా. అందులోనూ ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులు, సీతారామాంజనేయులు, ఆయన ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో ఉంటే డెప్యుటేషన్ మీద తెచ్చుకుందే జగన్మోహన్ రెడ్డి. మరి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లుగా ఏపీ సిఐడి కావచ్చు, పోలీసులు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, సిఎస్ కావచ్చు, ఒకళ్ళు ఇద్దరని కాదు, అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి పాదాక్రాంతమై వ్యవహరిస్తూ ఉన్నారు కదా. ఇవాళకి కూడా మారలేదు. ఇంకా ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులందరూ ఉండంగా కూడా 5 అంచెల భద్రత ఉండంగా, 2000 మంది పోలీసులు పహారా ఉండంగా, ఇంత నిఘా విభాగం, పోలీసులు, అక్కడ విజయవాడ కమిషనర్, అందులోనూ కాంతిరాణా టాటా, అంతటి స్వామి భక్తి ప్రదర్శించేటువంటి వ్యక్తి. ఐపీఎస్ చదువుకున్నాడు కాదులేండి, ఐపీఎస్ చదువుకుంటే మన విధులేమిటి, మన బాధ్యతలు ఏమిటి అని తెలుస్తుంది. కానీ ఆయన చదివిన చదువు కూడా బూడిదలో చెత్త కుప్పలో పడేసుకోవాలి. ఆ సర్టిఫికెట్లు అవన్నీ కూడా ఆయన అందుకు కూడా పనికిరాడు. అందుకే కదా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలాంటి వాళ్ళు విధుల్లో ఉంటే ఎన్నికలు జరగవు. ఎవరికైనా కూడా మనము ఒక బాధ్యత చేస్తూ ఉన్నాం, మనం ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నామో, ఒక పని చేస్తూ ఉన్నాం, నువ్వు ఈ పనికి తగవు, నువ్వు సరైనోడివి కాదు అని చెప్పి మనల్ని తీసి పక్కన పెడితే ఎంత అవమాన భారం మనకి. అలాంటిది ఐపీఎస్ చదువుకుని ఒక కమిషనర్గా ఉంటున్నటువంటి వ్యక్తి, అంత కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం నువ్వు ఇక్కడ ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు, నువ్వు ఈ పోస్ట్కి అర్హుడివి కాదు అని చెప్పి తీసి పక్కన పెట్టింది అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? కాంతిరాణా టాటా కూడా ఈ విషయంలో అతను చదువుకున్న చదువుకి అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు, వాటన్నిటికీ కూడా ఆలోచించుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా కూడా. ఇంకా అనేక మంది అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసమో, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో పనిచేస్తున్నారో వాళ్ళపైన ఇప్పటికే చాలామంది పైన వేటు పడింది, ఇంకా కొంతమంది పైన పడబోతోంది అన్నటువంటి సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ రకంగా వ్యవహరించేటువంటి అధికారులందరూ కూడా సిగ్గుపడాలి, ఆ సిగ్గుతోటి చచ్చిపోవాలి నిజంగా చెప్పాలి అంటే. ఇలాగ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాయి ఘటనని పట్టుకుని రాజకీయం చేస్తూ తాను లబ్ధి పొందాలి అని చూస్తున్నాడు. ఇది ప్రతిపక్ష పార్టీలకి ఉన్నటువంటి విలువల్ని చంపేసే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళ ప్రతిష్టని దిగజారుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన విచారణ జరపాలి. ఈ దాడి ఘటనకు సంబంధించి ఒకవైపున విచారణ జరుగుతూ ఉండంగానే ఇది హత్యాయత్నము, ఇది ప్రతిపక్ష పార్టీలు జయించాయి అంటూ ఏవైతే ఎన్నికల సమయంలో చేస్తున్నటువంటి ప్రచారం ఉందో
ఇది నిబంధనలకి విరుద్ధం, చట్ట వ్యతిరేకం, కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి, దీనిపైన విచారణ జరపాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి న్యాయవాది నాగేశ్వరరావు గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి ఆ పిటిషన్ని విచారణకు అంగీకరించినటువంటి విజయవాడ కోర్టు నిన్న విచారణ చేసినటువంటి అనంతరం, అంటే నిన్న ఆ పిటిషన్ని పరిశీలించినటువంటి అనంతరం ఈ నెల 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున కోర్టుకి హాజరు కావాల్సిందే అంటూ కూడా నిన్న ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే మనం చూసాం కదా, కోడికత్తి దాడి ఘటనలో ఏదైతే గనక ఎన్ఐఏ కోర్టు పిలిచిన జగన్మోహన్ రెడ్డి విజయవాడలో, మంగళగిరిలో ఆయన ఇంటికి పక్కనే ఉన్నటువంటి ఆ కోర్టు పిలిచినా కూడా అనేక సందర్భాల్లో వెళ్ళలేదు. మరి ఆ కేసుల్లో అన్నిసార్లు వెళ్ళలేదు. ఆయన పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ కోర్టు 3000కి పైబడినటువంటి సార్లు 3258కి మించి ఆయన వాయిదాలు పొందారు తప్పితే కోర్టుకి హాజరు కాలేదు. అదేమిటి అంటే, నేను ముఖ్యమంత్రిని, నేను వెళ్తే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది, ఇక్కడ ఈ ఇబ్బంది అంటూ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చారు, కానీ కోర్టుకైతే హాజరు కాలేదు. మరి అలాంటి కేసుల్లోనే హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో మరి విజయవాడ కోర్టు పిలిస్తే కోర్టులను గౌరవించేటువంటి వ్యక్తి అయితే కోర్టుకు వెళ్తాడు. మరి ఈయన వెళ్తాడా వెళ్ళడా అనేటువంటిది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. కారణం ఏమిటి అంటే, ఇగో నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాను, నేను ఇప్పుడు రావడం కుదరదు, నేను ముఖ్యమంత్రిని, నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని, ఇప్పుడు నాకు ఎన్నికల ప్రచారం ఉంది, నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, కాబట్టి ఇప్పుడు రాలేను, మళ్ళీ వస్తాను అని చెప్పి మళ్ళీ వాయిదా కోరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ మరి కోర్టు తీర్పుని ఏదైతే గనక గౌరవించి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరవుతాడా లేకపోతే హాజరు కాడా అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే ఈ గులకరాయి ఘటనలో నిన్న విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నాయకులకి మాత్రం ఒక షాక్గానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.